तेलंगाना देखा न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं। ख़बर की जानिब मूसी रिवर फ्रंट के सिलसिले में बताया गया कि एहतजाजी धरने का सिलसिला जारी है। आज के टीआर ने आज मुतासिरीन के साथ की मुलाकात। इस मौके पर उन्होंने कई सवालात उठाए। पहली बात उन्होंने कहा कि मोदी के गंगा रिवर फ्रंट का जो प्रोजेक्ट जो 40,000 करोड़ का है, आखिर ऐसे कैसे मूसी रिवर फ्रंट का टोटल प्रोजेक्ट कॉस्ट 1,50,000 करोड़ हो सकता है। इस सिलसिले में उन्होंने बताया कि कई सवालात इस रिवर फ्रंट प्रोजेक्ट को लेकर उठाए गए हैं। उन्होंने बताया कि वो आवाम के दरमियान रहेंगे और आवाम को बेघर होने से बचाएंगे। अगर अभी तक आपने ये चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। వాట్సాప్ గ్రూపులు ఫామ్ కాండి, వెంటనే ఫామ్ కాండి, ఒక్క రోజు టైం వేస్ట్ చేయకండి. చేసి ఒకళ్ళకి ఆపత్తి వస్తే అందరం అక్కడికి వెళ్ళిపోవాలి. ఒక్కళ్ళకి వచ్చిందంటే మిగతా వాళ్ళకి వచ్చింది అనుకొని చెప్పి అందరం ఉరకాలి. మేము మీ వెంబడే నడుస్తాం. మీరు దయచేసి మీరు సంఘటితంగా 2 కోట్ల ఇల్లు 50 లక్షల ఇల్లు మీరు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే మీరు వాళ్ళకి ఆఫర్ ఇవ్వండి. వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి ఉన్నాడు కదా, రేవంత్ దమ్ములు లాగుండే హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా గొడవలు అవుతుండే. గణేష్ చతుర్థి అంటే కర్ఫ్యూ, రంజాన్ అంటే కర్ఫ్యూ, బక్రీద్ అంటే కర్ఫ్యూ నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఒక్కటంటే ఒక్క చిన్న గొడవ, హిందూ ముస్లిం గాని ఆంధ్ర తెలంగాణ గాని ఏ గొడవ లేదు. బ్రహ్మాండంగా అందరం అన్నాదమ్ముల్లాగా హైదరాబాద్ అభివృద్ధి చేసుకున్నాం. కొత్త లింక్ రోడ్లు వేసుకున్నాం, కొత్త ఫ్లైఓవర్లు కట్టుకున్నాం, కొత్తగా ఐటీ కంపెనీలు తెచ్చుకున్నాం, భూముల విలువ పెరిగింది, బ్రహ్మాండంగా ప్రజల సంపద పెరిగింది, అందరిలో ఒక ధీమా పెరిగింది. ఇప్పుడే ఒక చెల్లె చెప్తా ఉంది, నేను నా మా ఆయన ఇద్దరం, మా పిల్లలు 3 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు, మేము వాళ్ళ కోసం కష్టపడుతున్నాం. 60 లక్షలు మా మొత్తం కుటుంబం ఆస్తి విలువ, దానికోసం ఇద్దరం తల్లాడుతున్నామన్నా పిల్లలను డే కేర్ పంపే. అట్లా ఒకరిద్దరు కాదు, హైదరాబాద్ లో ఇవాళ లక్షల మంది మీరందరూ ఉన్నారు. మీ అందరూ మొన్న ఎన్నికల్లో మీ మీద పగబట్టిండు రేవంత్ రెడ్డి. ఎందుకంటే మీరందరూ మమ్మల్ని గెలిపించింది. మొత్తం హైదరాబాద్ అంతా కాంగ్రెస్ కు ఒక్క సీట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ ని గెలిపించిందన్న కోపంతోనే ఈ అక్కరలేని ప్రాజెక్టు తీసుకొచ్చి లక్షల మందిని ఓట్ల మీద చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఒక్క మాట రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క మాట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీ రాహుల్ గాంధీ ఏమో అక్కడ ఉపన్యాసాలు ఇస్తుండు, హర్యానాలో ఉత్తరప్రదేశ్ లో బుల్డోజర్ రాజ్ నై చలేగా అంటుండు. మరి నీ అయ్యే జాగీరా ఇక్కడ అక్కడేమో బుల్డోజర్ నడవదట, అక్కడ బుల్డోజర్ నడవద్దట. కానీ ఇక్కడ మాత్రం మనం తేరగా దొరికినామంటే హైదరాబాద్ లో, ఇక్కడ మాత్రం వాళ్ళ అయ్యే జాగీర్ అన్నట్టు బుల్డోజర్లు పంపుతారట. రాహుల్ గాంధీ సంగతి రేవంత్ రెడ్డి సంగతి మనం కలిసి కట్టుకుంటే బరాబర్ చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉంటే నీకేమన్నా కనీసం నేను కూడా చూస్తున్నా సోషల్ మీడియాలో ఆయన తిట్టే తిట్లు, నిజంగా మనిషి అంటూడైతే ఇప్పటికే దూకి సరిపోతున్నాయి. అవి ఏం తిట్లు ఆయన అయ్యాదు, ఇక మనుషులు దుక్కుదామంటే బాగలేదు. కానీ నేనేమంటున్నా, నిజంగా మనిషి అంటూడైతే ఈ పాటికే బుద్ధి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని ఆ తిట్టే తిట్లకు ఈ బతుకి గిన్ని తిట్లు తినాలా అని చెప్పి నోరు మూసుకుంటుండే ఈ పాటి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, నేను మా హరీష్ రావు గారు చెప్పినారు, నీ సొంత ఇల్లు కొడంగల్లో, నీ సొంత ఇల్లు నీ పేరు మీద ఉన్న ఇల్లు అది చెరువులనే ఉంది, కుట్టలనే ఉంది. ముందు దాన్ని గులగొట్టే దమ్ముందా నీకు? రాష్ట్ర ముఖ్యమంత్రి కదా, ముందు ఆదర్శంగా నిలబడాల్సిన అవసరం లేదా? గులగొడతావా మరి నీ ఇల్లు? అక్కడ మాత్రం గులగొట్టాడు. వాళ్ళ అన్నగారి ఇల్లు ఇక్కడనే ఉంటుంది, దుర్గం చెరువు FTL తిరుపతి రెడ్డి. ఆయన చుట్టూ మాత్రం పోలీసు వాళ్ళు నిలబడాలి. ఏది గులగొట్టకుండా ఎవడో వచ్చి గులగొట్టడేమో అని పోలీసు వాళ్ళు పెట్టుకోవాలి. ఆయన ఇద్దరే కాదు, వాళ్ళ రెవెన్యూ మంత్రి ఉన్నాడు, ఆయన చెరువులనే కడతాడు. చెరువును పూర్తి చేసి మరీ కట్టిన ఆయనదేం కావద్దు. వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నాయి, వివేక్ అంటే ఆయనది, కేవీపీ రామచంద్రరావు అంటే ఆయనది, ఇంకా చాలా మంది పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులై అవన్నీ కూడా ఇండ్లు హిమాయత్ సాగర్ చుట్టూ, ఉస్మాన్ సాగర్ చుట్టూనే. రేవంత్ రెడ్డి
నీకు చిత్తశుద్ధి ఉంటే, చట్టం ఎవరికి చుట్టం కాకపోతే, నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి, నీ రాహుల్ గాంధీకి కనీసం నిజాయితీ ఉంటే, పేదవాళ్ల ఇండ్లకు వచ్చే ముందు, పేదవాళ్ల ఇంటి దగ్గరకు వచ్చే ముందు మధ్య తరగతి ప్రజలు తమ చెమటతో, తమ రక్తంతో మీరిచ్చిన రిజిస్ట్రేషన్, మీరిచ్చిన బిల్డింగ్ పర్మిషన్లు, మీరిప్పించిన బ్యాంక్ లోన్లు, మీ గవర్నమెంట్ ఆనాడు గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తీసుకున్న లోన్లు, తీసుకున్న రిజిస్ట్రేషన్లు, వాటి ఆధారంగా ఇవాళ వాళ్లకు జీవితంలో ఒక ఇల్లు అంటే ఒక ఇమోషన్. అందరికి ఇల్లు అంటే కష్టపడి రూపాయి పోగేసుకొని పిల్లలకు కనీసం అదనం మిగిలిపోతుందేమో, ఎప్పుడు పోతామో తెలియదు, జీవితం అశాశ్వతం, పిల్లలకు ఆస్తి ఉండాలనే ఒక ఆలోచన తల్లిదండ్రులకు ఉంటుంది. అట్లాంటి ఒక ఇంటిని ఇవాళ వచ్చి కూలగొడతామంటే, నువ్వు కూలగొట్టేది ఇటుకలు సిమెంట్ తో నిర్మాణం చేసిన ఒక స్ట్రక్చర్ కాదు. నువ్వు కూలగొట్టేది ఆ జీవితం, ఆ కుటుంబం యొక్క ఆశ, ఆకాంక్ష, ఆ కుటుంబం ఎన్నో కళలు అనుకొని ఉంటుంది ఆ ఇంటి చుట్టూ. అవన్నీ కూలగొడతామంటే చూస్తూ ఊరుకోము. తప్పకుండా నేను మీకు మాటిస్తా ఉన్నా. ఇలా హైకోర్టు కూడా గట్టిగా వాయించి ఇడిచిపెట్టింది, ఎట్లా చేస్తారా మీరు అని చెప్పి. కానీ హైకోర్టును కూడా ఈయన మోసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. హైకోర్టును కూడా మోసం చేస్తున్నాడు. ఇలా స్టేట్మెంట్ ఇచ్చిండు హైడ్రా కమిషనర్ సిగ్గు లేకుండా. ఏమని? మాకు మూసీతో మాకు సంబంధం లేదండి. మరి మూసీతో సంబంధం లేకపోతే పీకరీ చేస్తున్నారు మార్కింగ్లని. ఎక్కడ పడితే అక్కడ మార్కింగ్లు పెట్టి, ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు బెదిరించుకుంటా అర్ధరాత్రి గులో కొడతాం, అపరాత్రి గులో కొడతాం. ఈ రోజు హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, మనకు న్యాయము, చట్టము అన్ని తెలిసి ఉండాలి. ఎవడన్నా వస్తే కూడా అధికారి మీ ఇంటికి మేము వచ్చే లోపల దబాయించి మాట్లాడే పరిస్థితి మీ అందరికి ఉండాలి. దయచేసి ఇక్కడ వచ్చిన మా సోదరులందరూ నేను కోరుతా ఉన్నా, సోదరి మన నేను